హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తానన్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు కాలయాపన చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి మీద విమర్శించారు. కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడడం, సెల్ఫీలు దిగడం తప్ప హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి ఆయన పరిశీలించారు. 6 ఏండ్ల నుండి ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ నిర్లక్ష్యానికి గురైందని ఆయన మండిపడ్డారు. నేను ఆడికెళ్ళి చూపించాను. అవసరం వచ్చి నేను నెగ్లెక్ట్ తీసుకున్నాను. భారత్ చెప్పాను వాళ్ళకి ప్రతిదాన్ని సమాధానం చెప్పాలంటే ప్రజలు చచ్చిపోతుంది. భారత్ చేయదు. అవసరం లేదు. ఆ రోడ్డు పూల పళ్ళు కొబ్బరి బోడాలు అమ్ముతున్నారు. ఆడికెళ్ళి ఉప్పల్ వరకు రోడ్ సైడ్ రోడ్డు ఆరోగ్యంలో రాలేదా? auntie mayor from Congress to my country is here and mayor. One auntie, and mother is my train. So yeah, madam, కల్లపల్లి మాటంతో అధికారం వచ్చి 10 ఏళ్లు పాలించి 7 లక్షల కోట్ల అప్పు చేసి కేటీఆర్ గారు ఆయనకే ఉన్నది పరిజ్ఞానం. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు, సెల్ఫీలు దిగుతాడు, అన్ని చేస్తాడు. ఆయన కనీసం ఈరోజు ఇంత పెద్ద ఇంపార్టెంట్ కారిడార్ 6.5 కిలోమీటర్లే, ఎంత ఇన్సల్ట్ అంటేనే సిగ్గుపడాలి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. అలాంటి ఫ్లైఓవర్ గురించి నేను ఎంపీగా గెలిచిన 2వ రోజు గడ్కరీ గారిని కలిసి హైదరాబాద్ విజయవాడ కొన్ని రోడ్లు 16 నేషనల్ హైవేస్ గా మారవాలని నాకున్న పరిచయంతో వారు కోరడం, హైదరాబాద్ విజయవాడని ఇప్పుడు జిఎంఆర్ని కట్ చేసి ఈ నెలలో టెండర్ పిలిపించి 2000 కోట్లతో 6 లేన్లుగా మారుస్తున్నాం. అలాగే గౌరెల్లికి వెళ్ళి వయా పోచంపల్లి, ఒలిగొండకి వెళ్ళి భద్రాచలం 2400 కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఎంపీగా గతంలో పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడండి. ఆ తర్వాత గడ్కరీ గారి దగ్గర నాకు చెప్పి అన్న విజయవాడతో పాటు ఈ ఉప్పల్ ఎలివేట్ కారిడార్ మేము మినిస్టర్ గా నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు, ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు ఏదో అవుటర్ రింగ్ రోడ్డు పోతే 75 కిలోమీటర్లు తిరిగి రావాలి. షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్, మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు. వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పిన ఈ రోడ్డు 6 ఏళ్ళు అయింది సార్, ఏ కైసతో కొంచెం యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టెర్మినేట్ చేస్తాను. టెర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు, ఆయన కోర్టుకు పోతాడు, ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే, ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజ్ చేస్తే 3-4 నెలలనే టెండర్ పిలవచ్చు అని చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు సీఎం గారు కూడా ఉన్నాను మీటింగ్ లో. ఫోర్ క్లోజర్ అంశం కానీ ఆర్ఎన్బి అంశం కానీ సీఎం గారు నాకే వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం, ఇలా ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్లు కూడా చెప్పాను. ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు. 10 రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 1.5-2 మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే 200-300 కోట్ల రేటు పెరుగుతుండొచ్చు. కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, వరంగల్, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం, తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది 10 నిమిషాల్లో దాటితే వరంగల్కు 1.5 గంటల్లో పోతాం. అందరికి కూడా
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మీకు మాట ఇస్తున్నా. వచ్చే 10 రోజులలో ఉప్పల్ చౌరస్తాకెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు కింద రోడ్డు, కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి వారంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్